హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈ రోజు అయితే మనం కొండ బిర్యానీ అయితే చేయబోతున్నాం. కొండ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. 1 kg చికెన్, 1 kg బాస్మతి రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పెరుగు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, సాల్ట్, నెయ్యి, కస్తూరి మేతి. ఇవే ఫ్రెండ్స్ మనకి కొండ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా అయితే రైస్ అయితే నానబెట్టేసుకుందాం. రైస్లోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా కడుక్కున్న చికెన్లోనికి మసాలాలు అయితే వేసేసుకుందాం. ముందుగా ఈ హోల్ గరం మసాలా అయితే నేను ఇందులో వేసేస్తున్నాను, బిర్యానీ మసాలా. అలాగే 1.5 స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కస్తూరి మేతి, అలాగే 4 స్పూన్లు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, చివరగా కొత్తిమీర. ఇవన్నీ వేసుకొని మనం బాగా ఈ చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడైతే దీన్ని హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేయాలి. మూత పెట్టేసుకొని ఇది కూడా పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ లోపు అయితే మనం అయితే ఎసరు అయితే పెట్టేసుకుందాం బియ్యానికి. అలాగే ఇందులో అయితే మనం అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మిర్చి, అలాగే 4 అనాస పువ్వు, అలాగే వేసుకోవాలి. 4 యాలకులు, ఒక 7-8 లవంగ మొగ్గ వేసుకొని దీనిలో రైస్కి సరిపడా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుందాం. రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే మనం అయితే బాగా మరగబెట్టాలి ఫ్రెండ్స్. మనకైతే ఎసరు అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం. అలాగే ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. అలాగే ఈ రైస్ కూడా ఫ్రెండ్స్. మనకి రైస్ అయితే ఉడికిపోయింది, చూడవచ్చు. మనకైతే 80% అయితే మనం అయితే ఉడికించాలి. మనకి 80% అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం, ఈ జాలీతో తీసుకొని. మనమైతే ఈ రైస్ని 80% అయితే ఉడికించాలి ఫ్రెండ్స్. మిగతా 20% అయితే మనకైతే దమ్లో అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే ఈ విధంగా నేనైతే వేసేసుకున్నాను దీన్ని ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రైస్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడైతే కొండకైతే మనం ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అన్నీ అయితే వేసుకుందాం. ముందుగా అయితే కొండకి మనం అయితే నెయ్యి అయితే పూసుకోవాలి, చూసుకోవచ్చు నెయ్యి. ఫ్రెండ్స్ మొత్తం మనం బాగా కొండ మొత్తానికి పూసుకోవాలి నెయ్యి. నేనైతే కొంచెం తక్కువ పూసుకుంటున్నాను, నాకు కొంచెం అలవాటు లేదు నెయ్యి, అందుకే కొంచెం తక్కువ పూసుకుంటున్నాం మేము. ఈ విధంగా పూసుకోవాలి.
చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే మనం అయితే నెయ్యి పూసుకున్నాం కదా, అందులోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే వేసుకున్నాను. ముందు రైస్ అయితే లేయర్గా వేసుకుందాం. ఇలా సగం రైస్ వేసుకొని ఇప్పుడైతే దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. అలాగే మనం ఇందాక కొంచెం చికెన్ అయితే ఉంచుకున్నాం కదా, చికెన్ జాయింట్, ఇప్పుడు దాన్ని కూడా రెండో లేయర్కి వేసేసుకుందాం. చూడండి జాయింట్. మళ్ళీ ఇప్పుడు దీనిపైన రైస్ వేసుకుందాం. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం పెద్ద కుండ అవడం వల్ల రైస్ తక్కువ వచ్చింది. మీరైతే చిన్న కుండ అయితే కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు అన్నీ వేసుకున్నాం. ఈ విధంగా వేసుకొని మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మేమైతే నెయ్యి కొంచెం తక్కువగా తింటాం, మాకు కొంచెం అలవాటు లేదు, అందుకే నేనైతే కొంచెం వేసుకున్నాను. మీరు బాగా తినాలి అయితే వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే దీన్ని అయితే మూత అయితే పెట్టేసుకుందాం. దీనికైతే పిండి కూడా కలుపుకున్నాను మూత పెట్టుకోవడానికి. పిండి పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ముందుగా కలుపుకున్న పిండిని అయితే కొండ చుట్టూ అయితే పెట్టుకోవాలి, ఆవిరిపోకుండా. చూడండి, ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడైతే మూత పెట్టుకుంటే మనకి ఆవిరిపోకుండా ఉంటుంది. అలా గ్యాప్ లేకుండా మనం బాగా పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ అయితే ఆవిరిపోకుండా రాసుకోవాలి. ఫ్రెండ్స్, మనమైతే చికెను, ఆ రైస్ మనం అయితే లేయర్గా వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఆవిరిపోకుండా సీల్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు దీని మీద పొయ్యి మీద పెట్టేసి 5 నిమిషాల పాటు అయితే ఎక్కువ మంటతో అయితే ఉడికిందాం. ఫ్రెండ్స్, 5 నిమిషాల దాకా మనం ఎక్కువ మంటతో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా చిన్నగా మంట పెట్టుకొని ఒక పావుగంట సేపు అయితే ఉడికించినట్లయితే మనకి ఆ దమ్ అనేది బాగా ఉడుకుతుంది. చూడొచ్చు నేను ఏ విధంగా ఉడికిస్తున్నాను. ఇలా చిన్న మంట మీద ఉడికించాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనకి వీడియో లేట్ అవ్వడం వల్ల చేట అయితే పడిపోయింది. వీడియో కొంచెం బాగపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఫైనల్గా కొండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం కొండ బిర్యానీ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం తీసుకొని టేస్ట్ అయితే చేద్దాం. ముందుగా దీన్ని అయితే మనం అక్కడ పట్టుకెళ్ళిపోదాం మన టేబుల్ మీదకి. ఫ్రెండ్స్, ముందుగా దీని మూత అయితే తీస్తున్నాను, మీరైతే చూడొచ్చు. కొంచెం గట్టిగా ఉంది. ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు, మనకైతే స్మెల్ అయితే అబ్బా సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనకి పిండి అయితే తీసేద్దాం ముందుగా. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ చేసి మనం అయితే చూద్దాము. ముందుగా అంటాకులు అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే జల్లుగా వచ్చింది పర్ఫెక్ట్గా.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్ రైతా అయితే వేసుకుందాం. పెరుగు చట్నీ. ఫ్రెండ్స్ ఆనియన్ రైతా వేసుకొని ఇలా కలుపుకొని అదిరిపోయింది టేస్ట్ అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.